క్రైమ్ న్యూస్ చూస్తాం. క్రైమ్ న్యూస్ చూస్తే క్రైమ్ అక్కడ జరిగింది చెప్తారు, న్యూస్ లో వార్తలు అయితే చెప్తారు, అదే విధంగా చెప్తారు క్రైమ్ న్యూస్. అంతేగాని సినిమాలో చూపెట్టారు కదా, ఆ సినిమాను కూడా ఒక న్యూస్ క్రైమ్ న్యూస్ ఆ విధంగా క్రియేట్ చేస్తారంట. దీన్ని బట్టి క్రైమ్ న్యూస్ చదివి కానీ, ఒక ఆర్టికల్ చదివి కానీ, మీరు క్రియేట్ చేసిన ఆర్టికల్ కానీ మళ్ళీ సినిమాలో చెప్పాలి. లైవ్ అనేది ఇక్కడ ఉండదు కదా మనకు, ఇలా లైవ్ తయారు చేయాలి. లైవ్ అంటే సినిమా అనమాట. ఒక క్రైమ్ న్యూస్ కానీ, ఒక ఆర్టికల్ కానీ, టీవీ న్యూస్ కానీ ఇలా సినిమాలో చెప్పాలి, లైవ్ గా క్రియేట్ చేయాలంట. లేదా చెప్పడం కూడా అలాగే క్రియేట్ చేయాలి. సినిమా ఏమైనా ఒక ఆర్టికల్ చదివి సినిమాలో చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వాటిని నిజంగా సంఘటన చెప్తాను అట్లన్నట్టు ఆ విధంగా చెప్తే కళ్ళ కట్టుంటుంది. ఇట్లా చెప్తారు. మనం సినిమాకు వెళ్ళినప్పుడు సినిమాను సినిమాలాగా మాత్రమే చూస్తాం, కానీ అందులో కెమెరామెన్, రైటరు, సింగరు, డైరెక్టరు, యాక్టర్లు, నటీనటులు, హీరో, హీరోయిన్, తల్లి పాత్ర, జోకర్ పాత్ర, విలన్ పాత్ర, ఇలా లొకేషన్ ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ చూడం ఒక సినిమాను సినిమాలాగా చూస్తాం. అయితే ఇప్పుడు ఒక్కొక్కరి వరకు ఒక్కొక్కరు ఉంటుంది. కెమెరామెన్ ఒక సినిమాతో వరకు ఉంటుంది, మరో తెలియదు. కెమెరా యాంగిల్స్ కెమెరా ఉంటుంది. రైటర్ వరకు రైటర్కి ఉంటుంది కదా, వాడు రాస్తావా, వాడు ఒక జీవితకాలం రైటింగ్ నేర్చుకుంటాడు. డాన్సర్ లైఫ్ అంతా డాన్స్ అలా నేర్చుకుంటాడు. ఇలా ఒక్కొక్కరు మొత్తం ఎండి చేసి ఉంటారు. వాళ్ళంతా కలిస్తేనే సినిమా. కానీ మనం సినిమాను సినిమాలో ఆలోచిస్తాం తప్ప వాళ్ళను ప్రతిభను వాళ్ళను గుర్తించాం. సినిమాను సినిమాలో ఆలోచిస్తాం. అయితే ఈ ఆర్టికల్స్ అనేవి కూడా మనకి పేపర్లో వచ్చేట్టు కానీ, మీరు చదివినాయి కానీ, ఆర్టికల్స్ క్రియేట్ చేసినా కానీ ఎట్లుంటాయంటే ఉంటాయి కదా, వాటిని అలాగే చూస్తాం, మనం ఆర్టికల్ గా అలాగే చూస్తాం. కానీ వాటి వెనక జరిగేది ఉంటుంది అనమాట. జరగడం అంటే ఇప్పుడు చెప్పారు కదా, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు, ఇప్పుడు టెక్నీషియన్స్, రైటర్స్, హీరోయిన్స్ వీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూడం మనం. కథగానే చూస్తాం. సినిమా కానీ వెనక వర్క్ ఉంటుంది, ప్లే బ్యాక్ వర్క్ ఎవరిది వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అయింది. కానీ మనం సినిమాలా చూస్తాం, కానీ వెనక వర్క్ ఉంటుంది కదా. అలా మీరు ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆర్టికల్ గా తీసుకోకండి, వెనక అది ఎలా తయారైంది, ఎట్లా క్రియేట్ అయింది. ఒక క్రైమ్ న్యూస్ చూడండి, ఎట్లా క్రియేట్ అయింది. వాడు అమ్మాయిని కామంతో చూస్తాడు, రేప్ చేస్తాడు, వాడు వీడు కొట్టుకుంటారు, గొడవ అయింది. ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయి కదా, అవన్నీ మీరు అందులో రియల్ గా చూడండి కల్లారా. లేదా అందులో ఒక పాత్ర లాగా మీరు చూడండి తప్ప ఆర్టికల్ లాగా చెప్పకండి. మీరు ఒక ప్రేక్ష చెప్పకుండా చూడండి, విషయం జరుగుతుంటుంది నిజంగా. అలా థింక్ చేయండి. చెప్పడం కూడా అలాగే చెప్పండి. మీరు ఒక ఆర్టికల్ లాగా రాయకండి, ఆర్టికల్ లాగా చెప్పకండి. బయట నిజంగా మీరు కల్లారా ఆ విషయాన్ని చూసినట్టుగా మీరు క్రియేట్ అయ్యి అందులో ఆలోచించి ఆ విధంగానే చెప్పండి. మీ పక్కింటి వాళ్ళకి ఇలా చెప్తారో అలా చెప్పండి, యూట్యూబ్ చెప్పినట్టు కాకుండా. మన దోస్తు గారికి ఏమైంది గొడవ అవుతా అంటే ఏమైంది తప్ప అని మీరు తీర్పు చెప్తారు కదా, వాడు వచ్చి తీర్పు చెప్తారు చూసినావా, ఆ విధంగా చెప్పాలంట. అప్పుడు మీకు అద్భుతమైన ఆలోచన జరుగుతాయి. ఆ విధంగా మీరు ఒక సినిమాని చెప్పినట్టు చెప్పగలుగుతారు అన్నట్టు బాగుంటది. అంటే ఒక ఆర్టికల్ అంటే ప్రభుత్వ పల్లకి కాదు, అది మోసిన పోయి ఎవరు అన్నట్టు. మనం ఒక ఆర్టికల్ లో ఒక సినిమాలా చూస్తాం, కానీ కింద టెక్నీషియన్స్ ఎంతమంది, కోట్ల లక్షల మంది వాళ్ళ ప్రతిభ ఉంటది కదా, అవన్నీ కలిస్తేనే సినిమా అవుతాయి. వాళ్ళు లేకుండా సినిమా కాదు కదా. ఇప్పుడు బోయిలు లేకపోతే ప్రభు కనబడతాడా, కానీ మనం ఏం చేస్తాం, ప్రభునే చూస్తాం. కానీ కింద బోయిలని ఎవరు గుర్తుపట్టరు, వాళ్ళ గుర్తింపు ఉండదు. ఆ గుర్తింపు రోజుకో. ఇట్లనే ఉదాహరణకి ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే మనం ఎంత భయభ్రాంతులు చెందాం, ఎంతమంది చనిపోయింది. మన ఇంట్లో కూడా కరోనా వచ్చింది, మనం అంత భయపడ్డాము, లాక్డౌన్ పెట్టినాము, అవన్నీ అవస్థలు పడ్డాం. కానీ రేపటి తరం కూడా ఏం చేస్తాడు, మనకి కరోనా అనుభవం తెలియదు. రాబోయే 100-200 సంవత్సరాల తర్వాత జస్ట్ ఆర్టికల్ చదువుతాడు, కరోనా ఆర్టికల్ చదువుతాడు. కానీ ఇక్కడ ఇలా మనం అనుభవించడం, దాన్ని మన అనుభవం కల్లారు ఇక్కడ అనుభవించడం కదా, చూసినాం కదా, అది వారికి తెలియదు కదా. అట్లనే మనం చదివే ఆర్టికల్స్ కూడా ఈ అనుభవం మనకు తెలియదు. క్రైమ్ న్యూస్ ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి చదువుతాం తప్ప స్వయంగా అనుభవించిన దాఖలాలు మనకుంటాం. కానీ ఆ ఆర్టికల్ చదివి ఆర్టికల్ గా వదిలేసి దాన్ని ఒక అనుభవంగా తీసుకోండి, అనుభవంగా చూడండి. అప్పుడు మీకు అనుభవం అవుతుంది అనమాట. దాన్ని చెప్పడం కూడా అనుభవంగానే చెప్పండి, ఆర్టికల్ గా చెప్పకండి. అనుభవంగా చెప్పండి, అనుభవించండి, అదే చెప్పడం అవుతుంది. అదనమాట కంటెంట్ చెప్పడం అంటే, కెమెరా ముందు చెప్పడం అంటే. ఇప్పుడు మనం హైదరాబాద్ పోతాం, ఏమనుకున్నా హైదరాబాద్ పోవాలనుకున్నాం, హైదరాబాదే పోతాం. కానీ ఇక్కడ నుండి వరంగల్ నుండి హైదరాబాద్ పోయింది లెక్క కట్టుకో. కానీ హైదరాబాద్ కు పోవాలి, పోయి మళ్ళీ వెనుకకు రావాలి. వెనకంటే తిరుగు ప్రయాణం కాదు, హైదరాబాద్ కు ముందుకు చూసుకుంటూ పోయినా కదా, మళ్ళీ అట్లనే ముందుకు ఎలా చూసుకున్నావు అలా ఉండి వెనుకకు రావాలి. అంటే ముఖం అంటే ఉంటుంది. కానీ వెనక్కి వస్తే ఎట్లుంటది అంటే తెలుసు కదా, వెనక్కు తిరిగి రావడం కాదు, రిటర్న్ జర్నీ కాదు. ఎలా అయితే ముందుకు వెళ్ళామో దాన్ని
దాన్ని మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు ఎట్లుంటది, వెనకకి నడుచుకుంటా వెనకకి వస్తే ఎట్లుంటుందో అలా వెనకకి రావాలి. అసలు రీప్లే అవుతుంది కదా, అట్లా అన్నట్టు వెనకకి వచ్చి మళ్ళీ ముందుకు పోవాలి. అంటే రీప్లే, మనం ఒక సినిమా చూసి దాన్ని రీప్లే చేస్తాం, చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మొదటి నుంచి చూస్తాం. చూసిన నచ్చిన సినిమాలు పాటలు వింటాం కదా, అలా కావాలి. అట్లయితే ఎట్టుంటది, ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యం కదా మనకు, రీప్లే అన్నట్టు ఫస్ట్ ప్లే అయినాం, మళ్ళీ తర్వాత వెనక్కి వచ్చినాం, రీప్లే అయి మళ్ళీ ప్లే చేస్తున్నాం. అట్లా అన్నట్టు మీరు చదివిన ఆర్టికల్లో మీరు ఏం చేయాలి, ముందు ముందుకు పోవాలి ఆర్టికల్. అంటే అట్లా జరిగిన అంశాన్ని, ఆర్టికల్ కాదు అది, అక్కడ జరిగిన సంఘటనలోకి వెళ్ళి అది జరగాలి, సంఘటన అనుభవించండి. అందులో ఆర్టికల్ కాకుండా నిజంగా అనుభవించండి, అదొక అనుభవంగా తీసుకోండి. ఆర్టికల్ గా తీసుకోకుండా అనుభవంగా తీసుకోండి. తీసుకున్న ఆ అనుభవాన్ని మళ్ళీ వెనక రండి, రీప్లే అన్నట్టు వెనక్కి వచ్చి మళ్ళీ ప్లే కండి. అప్పుడు ఎలా ఉంటుంది, అలా ప్లే కండి అంతే తప్ప ఆర్టికల్ చెప్పద్దు. ఇదనమాట కంటెంట్ చెప్పడం, ఎవరో చెప్పడము, క్రియేట్ చేయడం అంటే. ఒక కంటెంట్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు దొంగతనం జరిగింది మన ఇంట్లోనో, 10 మంది దొంగలు వచ్చి పడ్డారు, మన ఇంట్లో పడ్డారు, మన వాళ్ళని కొట్టారు, మనం పారిపోయాం, తలుపులు వేసుకున్నాం, లవ్వది పైన వచ్చాము, పక్కింటి వాళ్ళని పిలిచాము, పోలీసులకు ఫోన్ చేసాము, పక్కింటి వాళ్ళు వచ్చారు, కిటికీలోకి వెళ్ళి పక్కింటి వాళ్ళు పిలిచాము, పక్కింటి వాళ్ళు అన్న దొంగలు ఉన్నారు, వాళ్ళు అరుస్తున్నారు. ఇదంతా గడబడి అయితే ఉంది కదా, జరిగింది. అప్పుడు ఎట్లా ఉంటుంది, మనం ప్రత్యక్ష సాక్షులు. ఇలా చెప్పాలి, మీరు చదివిన ఆర్టికల్ ఇలా తీసుకొని ఇలా అనుభవించి ఇలా చెప్పాలన్నమాట. అంటే అంతేగాని ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఇదంతా తతంగా జరిగింది, దాన్ని ఆర్టికల్ గా చెప్తామా, పేపర్ న్యూస్ లా చెప్తావా? పేపర్ న్యూస్ ఎవడో వాడు అంత దొంగతనం అంతా జరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వాడు రాస్తాడు, అంత తప్ప వాడు చూడడు అన్న అనుభవించడు కదా. దాన్ని టీవీలో వచ్చి మళ్ళీ టీవీ వాడు ఎవడో చూడడు, దాన్ని విని వాడు వార్తగా తయారు చేస్తాడు. అట్లా ఐ విట్నెస్ ఎవరు ఉండదు, అంత పాత్రలు ఎవరు ఉన్నారు కదా. మనము కూడా ఒక ఆర్టికల్ చదివి, క్రైమ్ న్యూస్ చదివి రియల్ గా ఉండాలి. ఆర్టికల్ వదిలే, అది రియల్ గా జరుగుతూ ఉంటుందో అనుభవం నువ్వు నీకు జరిగినప్పుడు నువ్వు అందులో పాత్రధారు అయితే ఎలా ఉంటావు, ఎలా వ్యవహరిస్తావు, గడబడిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నీ అనుభవం ఎట్లుంటుందో అలా అనుభవిస్తూ ఆ అనుభవాన్ని చెప్పాలి. అంటే చెప్పడం ఆ అనుభవంతో నువ్వు మాట్లాడితే నీ మాటలు ఎలా వస్తాయి, కావాలని చెప్పి ఆ అనుభవంతో అరవడము, కేకలు వేయడము, పారిపోండి, రండి రండి ఇలా జరిగింది, దొంగ వస్తున్నాడు, భయంగా చెప్పు వచ్చినావు, అది కావాలని చెప్పు, మన నోటి నుండి వస్తాయి. అలా అనమాట. ఇప్పుడు వాంతులు అయితే మనం కావాలని చేస్తామా, ఆపుకుంటే ఆగుతుందా, మాకు తెలియకుండా వస్తాయి కదా, ఇలా వస్తాయన్నట్టు. ఆ సందర్భంలో మనం ఉంటే, ఆ దొంగలు పడ్డ సందర్భంలో మన ఇంట్లో దొంగలు పడితే అలా అయితే అంటది, అలా చెప్తా ఉంటాం కదా, అరుస్తూ భయపడుతూ. అలా చెప్పబడాలి, చెప్పడం కాదు చెప్పబడాలి అనమాట. ఇలా చెప్పాలి ఆర్టికల్లో. అయితే వాళ్ళు క్రైమ్ న్యూస్ అదంతా దాన్ని నిజంగా ప్రత్యక్ష సాక్షి ఉంటే ఎలా ఉంటావో అలా అందులో లీనమై దాన్ని అలా చేసుకొని రియల్ గా అయినట్టుగా అయ్యి అంతా చెప్పబడాలన్నమాట. ఇక రొమాంటిక్ అయినా క్రైమ్ అయినా ఏదైనా ఇలా చెప్పాలి. మనం ఒక టెంపుల్ గానీ ట్రావెల్ గానీ పోయినప్పుడు కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి అంటే, వీడియోను సినిమాటిక్ స్టైల్ ఎలా తీయాలంటే, అక్కడున్న ప్రదేశాన్ని వాళ్ళు చెప్పినట్టు తీయద్దు, యూట్యూబ్ లో చెప్పినట్టు కాకుండా. ఇప్పుడు సినిమాలలో ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నది, డాన్స్, పాటలు, ఎగురుడు, తుడుకుంటూ తీసినప్పుడు కెమెరామెన్ ఎలా తీస్తాడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీస్తాడు కదా కెమెరా యాంగిల్స్. అట్లా నడిపారు. అక్కడ ఒక హీరోయిన్ దొంగలు, ఫైట్, ఎన్నో సన్నివేశాలు ఉంటాయి కదా, అప్పుడు కెమెరా మూమెంట్ ఎట్లా తీస్తాడో ఆ ఇద్దరు వ్యక్తులను తీస్తే ఎలా ఉంటుందో అలా తీయండి. అంతేగాని ఆ ఆలయాన్ని, ఆ గోపురాన్ని, ఆ ప్రాంతాన్ని తీయడం కాదు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటే కెమెరా మూమెంట్ ఎలా తీస్తాడో అలా తీయండి. తీస్తా ఉంటే వెనకున్న ప్రదేశం పడుతూ ఉంటుంది, అప్పుడు అది కూడా సినిమాటిక్ లోన్ అవుతుంది. ఆ విధంగా తీయండి అంతే తప్ప ఆ ప్రదర్శన డైరెక్ట్ సినిమాటిక్ స్టైల్లో తీసే ప్రయత్నం చేయకండి. కష్టం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీయడం. మనం ఒక విషయాన్ని టీవీలో వార్తల్లో విన్నప్పుడు కానీ, పేపర్లో న్యూస్ చదివినప్పుడు కానీ, ఆర్టికల్స్లో చదివినప్పుడు కానీ, గూగుల్లో ఎలా ఉంటుందంటే అది కట్టే కొట్టే తెచ్చే లాంటిది. అంటే అది ఎలాంటిదంటే, మనం ఒక సినిమాకు పోలేదు కానీ ఆడియోను విన్నాం, ప్లే చేసుకొని ఆడియో సినిమా స్టోరీలు ఉంటాయి కదా, విన్నాం. అలాంటప్పుడు వీడియోని మిస్ అవుతాం కదా, అట్లా అనమాట. ఈ ఆర్టికల్స్ కానీ, టీవీ న్యూస్ కానీ, పేపర్ న్యూస్లో వీడియో ఉండదు కాబట్టి ఈ ఆర్టికల్ను పక్కన పడేద్దాం. అంటే కట్టే కొట్టే తెచ్చే ఇలా ఏముండదు వీడియో. ఇది పడేస్తే నిజంగా జరిగినప్పుడు మనం కళ్ళారా ఆడ ఉన్నాం అనుకో, అప్పుడైనా వీడియో ఉంటుంది అక్కడ, ఆ వీడియోలో మనము భాగమవుతాం. అప్పుడు భయమే అరవడము, భయభ్రాంతులు చేయడము, ఎదురు తిరగడం, కొట్టడము, దెబ్బలు పడడము, అరవడము, కేకలేయడము, పారిపోవడము, మరలా పడడం, ఇవన్నీ ఉంటాయి యాక్షన్స్. ఇవన్నీ కూడా ఈ కట్టే కొట్టే తెచ్చే కాదు, ఇవి ఆ వీడియోలో భాగమే. అంటే తెలియకుండానే అరవడము అవన్నీ జరుగుతూ ఉంటాయంట. మనం కావాలని అరవం, చెప్పడం అయితే కావాలని చెప్తారు. అది వీడియోలలో, ఆర్టికల్స్లో, వీడియోలో కదా ఆర్టికల్స్లో కావాలని చెప్పడం, కావాలని రాయడం పేపర్ న్యూస్, టీవీ న్యూస్లో ఉంటుంది. కానీ ఈ వీడియోలో కావాలని చెప్పడం ఉండదు. అది తెలియకుండానే అరవడము, కొట్టడము, బారిపోవడము, భయపడము, తిట్టడము, ఏడవడం ఇవన్నీ తెలియకుండానే వస్తాయి.
వాంతులు అయినట్టు. వాంతులు కావాలని రావు, వద్దని ఆపుకోం కదా! అట్లా అన్నట్టు. అంటే వీడియోలో భాగం అది. కాబట్టి అది చెప్పేది కాదు, ఆర్టికల్ కాదు. వీడియోలో భాగంగానే ఆ మాటలొస్తాయి. కావాలని రావు. ఇగో ఇలా అన్నట్టు. ఇలా మీరు ఒక ఆర్టికల్ చదివి టీవీ న్యూస్ కానీ, ఆర్టికల్ చదివి గానీ, లేకపోతే పేపర్ న్యూస్ చదివి గానీ, దాన్ని వీడియోలో లాగా ట్రాన్స్‌లేషన్ చేయాలి. చేసి చెప్పాలి. అంటే చెప్పడం కాదది. నోటి నుండి మాటలొస్తాయన్నట్టు. ఆవేశంలో, కోపంలోనో, భయంలోనో ఆ! అట్లొస్తాయంట ఆ మాటలు. అలా చేయాలంట. అప్పుడు కెమెరా ముందు ఇలా చెప్పాలి. ఆర్టికల్‌ని ఇలా వీడియో ట్రాన్స్‌లేషన్ చేయడం అంటే. ఇలా చెప్తే బావుంటదనమాట. ఇప్పుడు ఒక ఆర్టికల్ అంటే టీవీలో న్యూస్ గానీ, మనం పేపర్ న్యూస్ గానీ, ఆర్టికల్స్ ఒక విషయం గురించి వస్తాయి కదా! అవి వేరు. అది ఆహ్, వీడియో వేరు. వీడియో లేని ఆడియో లాంటిది. కాబట్టి ఆర్టికల్ అనేది ఎట్లా చెప్పాలంటే వీడియోలాగా. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగానో, ప్రత్యక్షంగా మనం ఒక సంఘటనలో ఉన్నాం. భూకంపం వచ్చింది. అందరూ భయభ్రాంతులు చెందడము, చెప్పుకోవడం, ఉరకడము, భూకంపం అరవడము, ఇవన్నీ ఉంటాయి కదా! ఇళ్ళలోకెళ్ళి బయటికెళ్ళడం. ఇవన్నీ యాక్షన్. అందులో భాగంగానే మాటలొస్తాయి. "ఏ రానురా, పోనురా, ఏ భూకంపం వస్తుందని" అరుస్తా ఉంటాం. అంటే ఇది చెప్పడం కాదు. ఇది ఆర్టికల్ కాదు. వీడియోలో భాగం కదా! ఇగో ఇలా చెప్పాలి మీరు మాటలు. వీడియోలో భాగంగా చెప్పాలి తప్ప ఆర్టికల్‌లా చెప్పొద్దు. ఆర్టికల్ అంటే వీడియోలోని ఆడియోకు సంబంధం లేని విషయం. అది కట్టే కొట్టే తెచ్చే. కాబట్టి అలా చెప్పకూడదు. కానీ అలా చెప్పిన ఆర్టికల్స్ ఉంటాయి కదా! పేపర్ న్యూసు, టీవీ న్యూసు, ఆర్టికల్స్ చదువుతాం కదా! వాటిని ఇలా వీడియోగా మార్చి చెప్పాలనమాట. అది ఏ న్యూస్ అయినా సరే. లవ్ అయినా, రొమాంటిక్ అయినా ఏదైనా. అప్పుడు మీరు చివరి దాకా వింటారనమాట మీ వీడియో. అయితే ఈ వీడియో యొక్క అనుభవంతో వచ్చే మాటలుంటాయి కదా! అవి మనం చెప్పాలని చెప్పం. మన నోటి నుండి వస్తాయి ఆ అనుభవంతో. ఓకే. వీడియో అంటే ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్షంగా అందులో పాల్గొన్న వ్యక్తి అనుభవం అనేది చెప్పాలని చెప్పాడు. మాటలు వస్తూ ఉంటాయి నోటితోటి. "అరేయ్ పోరా, రారా, వద్దు గీద్దు" అని అరవడం ఇవన్నీ ఉంటాయి కదా! అవి చెప్పాలని చెప్పరంటూ. అవి జెన్యూన్‌గా వస్తా ఉంటాయి శరీరంతోటి. అలా వచ్చేవి ఎట్లా కావాలంటే ఒక ఆర్టికల్ కావాలంటూ. అట్లా. అంతేగాని వీడియోకి సంబంధం లేకుండా వీడియోలోని యొక్క ఆడియోకి సంబంధం లేకుండా రాసే ఆడియో ఉంటది చూసినావా? ఆర్టికల్ ఉంటది చూసినావా? అది కట్టే కొట్టే తెచ్చే. అది వేస్ట్ అనమాట. దాన్ని ఇలా వీడియోతో వచ్చే వాయిస్ లాగా అట్లా క్రియేట్ చేసి దాన్ని ఒక ఆర్టికల్ లాగా చేయాలి. ఆర్టికల్ అంత గొప్పగా చెప్పాలి. ఆర్టికల్ అంత పెద్దగా చెప్పాలనమాట. కానీ అది ఆర్టికల్ కావద్దు. అనుభవంతో వచ్చే మాటలవి. అంతే తప్ప చెప్పడం కాదనమాట. అలా చెప్పాలంట కంటెంట్. ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది. ఇల్లు అనేది ఆర్టికల్ లాంటిది. లేదా టీవీ న్యూస్ లాంటిది, పేపర్ న్యూస్ లాంటిది. అయితే ఆ ఇల్లు పక్కన పెడదాం. ఇల్లు పక్కన పెడితే ఆ కూలీలు, మేస్త్రీలు, పనివాళ్ళు కట్టడము, శ్రమించడము అదంతా ఉంటది కదా! హంగామా. అదనమాట రియల్‌గా జరగడం లాంటిది. అందులో భాగంగానే వాళ్ళు మాట్లాడుకోవడం, ఇతర రారో, పోర్రో, తీరో ఎన్నో ఉంటాయి. కొట్లాటలు, గొడవలు, పని చేయడం, మాట్లాడుకోవడం ఉంటది కదా! అలా అనమాట. ఆ మాటలు చెప్పాలి కెమెరా ముందు. అలా యాక్షన్ ఉండాలి. అంతే తప్ప ఇల్లు అనేది ఆర్టికల్, న్యూస్ లాంటిది. అందులో ఏముండదు. కాబట్టి మీరు న్యూస్ చదివి, క్రైమ్ న్యూస్ చదివి, ఆర్టికల్స్ చదివి దాన్ని ఆర్టికల్‌గా చెప్పకుండా రియల్‌గా జరిగితే ఎట్లుంటది? ఇల్లుని తీసేస్తే ఆడ పని వాళ్ళు మాట్లాడుకోవడం, గొడవ పడడం, తిట్టుకోవడం ఎలా ఉంటుందో అలా చెప్పాలంట. అంటే చెప్పడం కాదు. తిట్టుకోవడానికి చెప్పరు. జరుగుతా ఉంటది కదా! అది వీడియోలో భాగంగా ఆ మాటలొస్తా ఉంటాయి కదా! అలా మాట్లాడాలి కెమెరా ముందు. ఆర్టికల్